హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఐపీఎల్ లో రెండో వారం మ్యాచ్లు కూడా ఈ రోజుతో ముగిసిపోయినాయి. సో చాలా టీంలు 6 మ్యాచ్ల వరకు ఆడేసినాయి. 2-3 టీంలు మాత్రం 5 మ్యాచ్ల దగ్గర ఉన్నాయి. ఢిల్లీ అయితే 4 మ్యాచ్ల్లోనే ఉంది. సో ఈ ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, ఆడతారు ఖచ్చితంగా సెమీస్కి వెళ్తారు అని నమ్మకం పెట్టుకున్న ఏ టీము కూడా పైన పాయింట్ టేబుల్ లో పైన లేదు, కిందే ఉంది. అస్సలు అంచనాలు లేని టీములు, అసలు ఈ టీం సెమీస్ కూడా వచ్చిద్దని ఒకడు కూడా అనుకోని టీములే టాప్ లో ఉన్నాయి. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఢిల్లీ టీం గురించి. ఢిల్లీ టీం ఈ రేంజ్ లో ఆడద్దని ఎవ్వరు అనుకోలేదు. కేఎల్ రాహుల్ దయ వల్ల అనుకోండి, అక్షర్ పటేల్ కెప్టెన్సీ వల్ల అనుకోండి, అటు బౌలింగ్ వల్ల అనుకోండి, ఇటు బ్యాటింగ్ వల్ల అనుకోండి, అద్దరు కొట్టేస్తుంది. ఢిల్లీ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచేసి 8 పాయింట్లతో ప్లస్ 1.278 రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సో తర్వాత వచ్చేసి గుజరాత్ టీము, మన శుభం గిల్ కెప్టెన్సీలో బాగానే ఆడుతుంది. సుదర్శన్ అండ్ శుభం గిల్ ఎరగదీస్తున్నారు బ్యాటింగ్ లో. వీళ్ళు 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత లక్నోపూర్ టీము. సో దీనికి మన రిషాంత్ పంత్ కెప్టెన్సీ. సో కెప్టెన్ గా తను విఫలమవుతున్నాడు, బ్యాటింగ్ లో తను విఫలమవుతున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ లో బౌలింగ్ లో అదరగొడుతున్నారు. సో టీం అందరూ కలిసి కెప్టెన్ ని గెలిపిస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళ టీం గురించి చెప్పుకునే అప్పుడు. సో వీళ్ళు కూడా 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఇంకా కలకత్తా స్టార్టింగ్ ఒక 2 మ్యాచ్లు ఓడిపోయినా కూడా మళ్ళా తిరిగి పుంజుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన కలకత్తా 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 4వ స్థానంలో 6 పాయింట్లతో ఉంది. ఇంకా బెంగళూరు స్టార్టింగ్ ఎరగదీసిన బెంగళూరు వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మధ్యలో ఓడిపోయి మళ్ళీ గెలిచి టాప్ ఫామ్ లో కనిపించిన బెంగళూరు ఫైనల్ ఇప్పుడు ఈ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అయినా పర్లేదు, అందరూ బాగానే ఆడుతున్నారు. సో ఎక్కువగా కోహ్లీని అయితే నమ్ముకోవట్లేదు. మాక్సిమం అందరూ ఎంత చేతనైతే అంతగా కొడుతున్నారు. సో బెంగళూరు ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 3 విన్ అయ్యి 2 లాస్ అయ్యి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇంకా పంజాబ్ అయితే ఈ సంవత్సరం ఎరగదీస్తుందని చెప్పాలి. వాళ్ళు ఓడిపోయినా కూడా మ్యాచ్ చివరి ఓవర్ వరకు, చివరి బాల్ వరకు తీసుకొస్తున్నారు. ఇంకా బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా ఎరగదీస్తున్నాడు. ఇంకా బౌలింగ్ కూడా వాళ్ళది చాలా బాగుంది. సో పంజాబ్ వచ్చేసి ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 2 ఓడిపోయి 6 పాయింట్లతో వాళ్ళు 6వ స్థానంలో ఉన్నారు. ఇంకా రాజస్థాన్ రాయల్స్, ఈ టీం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకళ్ళనిద్దరిని నమ్ముకుంటారు, ఆ సంజు శాంసన్ ని, ఆ జస్వాల్ ని. ఇలాగ వాళ్ళు ఆడితే గెలిచినట్టు, లేకపోతే లేనట్టు. చాలా సంవత్సరాలుగా ఆడుతున్నారు కానీ ఎప్పుడు కూడా సెమీస్ కూడా రాని టీం ఇది. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళు అలాగే మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 2 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఇంకా హైదరాబాద్ స్టార్టింగ్ మ్యాచ్ లో పిచ్చి పట్టినట్టు ఆడేసి వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి మళ్ళా నిన్నటి మ్యాచ్ లో మళ్ళీ చెలదగిపోయిన హైదరాబాద్ మరి ఫైనల్ గా సెమీస్కి వెళ్తారో లేదు ప్రస్తుతానికి అయితే డౌటే. కానీ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం 2 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 8వ స్థానంలో ఉంది. ఇంకా బొంబాయి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అంచనాలతో బరిలోకి దిగిన బొంబాయి కెప్టెన్సీ మార్పు వల్ల, లేకపోతే రోహిత్ శర్మ సరిగ్గా ఆడకపోవడం వల్ల, రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి పడట్లేదు అంటారు, హార్దిక్ పాండ్యాకి వేరే టీం ప్లేయర్స్ కూడా పడట్లేదు అంటారు. సో కలిసికట్టుగా ఆడట్లేదు వాళ్ళు. సో ఆ ప్రాబ్లమో తెలియదు. కానీ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన బొంబాయి కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇంకా బొంబాయి సెమీస్కి వెళ్ళడం అనేది కలే. ఇంకా చెన్నై టీం గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే చెన్నై ఫ్యాన్స్ చీ చెన్నై అంటున్నారు. వాళ్ళ ఆట అంత దరిద్రంగా ఉంది. ఎందుకంటే దాదాపు 6,000 రోజుల తర్వాత చెన్నై గడ్డ మీద బెంగళూరు ఓడించింది. అలాగే దాదాపు మళ్ళా 3,500 రోజుల తర్వాత చెన్నై గడ్డ మీద ఇది ఏంటి మీద ఢిల్లీ ఓడించింది. సో ఇలాగ ఎవరు పడితే వాళ్ళు ఓడించేస్తున్నారు చెన్నై వెళ్ళి. సో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై ఒకటే గెలిచారు, అది కూడా ఫస్ట్ మ్యాచ్. తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సో కెప్టెన్ కి ఏదో గాయమైందని అతను తప్పుకుంటే మళ్ళీ అతని ప్లేస్ లో ధోని కెప్టెన్ గా వచ్చాడు. సరే ధోని వచ్చారు కదా, కమ్బ్యాక్ ఇస్తారు అనుకుంటే ఇంకా చిత్తుగా ఓడిపోయింది. వీళ్ళు నిజంగా మ్యాచ్లు గెలవడానికో లేదా సెమీస్ కో ఫైనల్ కి వెళ్ళడానికి ఆడుతున్నట్టు ఉండదు. వీళ్ళు ఏదో కొత్త కుర్రోళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు నెక్స్ట్ సీజన్ కోసం అన్నట్టు వస్తారు. ధోనితో సహా అందరూ వస్తారు, టిక్కు 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 అని కొడతారు. ఎక్కడ కూడా గెలుద్దాం, ట్రై చేద్దాం, అరే అవుట్ అయితే వెళ్ళిపోతాం, లేదంటే గెలవడానికి ప్రయత్నిద్దాం అనేది అస్సలు లేదు. అటు జడేజా గానీ, ఇటు ధోని గానీ, ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కానీ, కాన్వే గానీ, సచిన్ రవీంద్ర గానీ ప్రతి ఒక్కళ్ళు విసిగిస్తున్నారు. ఒక్కళ్ళు కూడా 150 పైన స్ట్రైక్ రేట్ తో ఆడినాడు ఒక్కళ్ళు లేడు. ఇంకా బౌలింగ్ అయితే ఆ బౌలర్స్ పేర్లు కూడా మనకు సరిగా తెలియదు. అబ్బా అదేం టీము, అట్లా ఎలా ఉండే టీము ఎలా అయిపోయింది. 5 కప్పులు గెలిచిన చెన్నై టీం ఇంత దారుణంగా పర్ఫామ్ చేయడం అనేది చెన్నై ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా మంది చెన్నై అభిమానులు తెలుగులో వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు.
సో అదే అండి, ఫైనల్లీ చెన్నై అయితే 10వ స్థానంలో ఉంది. ఇక్కడ నుంచి పైకి రావడం అనేది చెన్నై టీంకి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే చాలా చాలా కష్టం. సో సెకండ్ వీక్ అన్ని మ్యాచ్లు పూర్తయ్యేసరికి పరిస్థితి ఇది. సో ముందు ముందు ఐ థింక్ నాకు తెలిసి అయితే ఢిల్లీ పక్కాగా సెమీస్కి వెళ్తుంది, గుజరాత్ కూడా వెళ్ళొచ్చు, ఇంకా బెంగళూరుకి కూడా ఛాన్స్ ఉంది, పంజాబ్కి ఛాన్స్ ఉంది. మరి లక్నోపూరా లేకపోతే పంజాబా లేకపోతే బెంగళూరా కలకత్తానా అనేది కొంచెం డౌట్స్. సో ఇంకా వారం అయ్యేసరికి అది కూడా క్లారిటీ వచ్చేద్దాం మనం. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్. బాయ్.